అట్లా ఎప్పుడు ఆడకుండా ప్రార్థన ఎప్పుడు చేయలే నేను. అట్లా ప్రార్థన చేశాను. అట్లా దేవుడు నా లైఫ్ని సెట్ చేశాడు. అదేనా ఫస్ట్ మన జీవితంలో చాలామంది ఎంత చదివినా చదువు కంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి. బాగా భక్తి చేయాలి, దేవుడిని సంతోషపెట్టాలి. తల్లిదండ్రులు ఎలా సంతోషపెడతాం అలా దేవుడిని బాగా సంతోషపెట్టాలి. ఏంటి చక్కగా మోకాళ్ళు వేస్తా, క్షణక్షణం ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటా మోకాళ్ళు వేయడం. చక్కగా ఏంటంటే వదిలంగా ఎవరు చెప్పకుండా బైబిల్ చదవడం, సాయంత్రం చదవడం, క్షణక్షణం. నిజంగా నా మైండ్ అంతా ప్రభు ఉండేవాడు. ఆకాశం గాల్లో చూసి ఏడ్చేదానండి. ఏంటి ఓ పాట ఉండేది, గాలిని మాకై కలుగా చేసి ఎంచాలేను నీ మంచి పనులు. ఆ పాట గుర్తు చేసుకొని ఏడ్చేదాన్ని. బస్సులో వస్తా బయట గాలిని చూసి ఏడ్చేదాన్ని. గాలిని మాకై కలుగా, అది జసంతరావు గారు సొంతగా రాశారు. కలుగా చేసి అని ఎంచాలేను నీ పనులు నీ కార్యాలు అని బాగా ప్రతిరోజు అరగంట ఏడ్చి ప్రార్థన చేసేది. నేను అదే నా పిల్లలకు కూడా చెప్పేది, మీరు రోజు బాగా భక్తి చేయండి, ఎంత చేయాలో అంత ఎక్కువగా చేయండి, బాగా వేసింది ప్రేమించండి. ఉద్యోగాలు పరిగెత్తుకోండి, మీ కాళ్ళ కింద దొరుకుతాయి. మేము అట్లా చేసాం కాబట్టి డాడీ కూడా దేవుడు చక్కగా సెట్ చేశాడు. నన్ను కూడా దేవుడు మంచి జీవితాన్ని అనుగ్రహించాడు. నేను ఇలా మంచి జీవితంలో ఉంటానికి కారణం దేవుడే. ఫస్ట్ చదువుకుంటే వాడు బాగా భక్తి చేశా. అది నేను అదే మీ లైఫ్లో కూడా ఒక అద్భుతం జరగాలంటే, కార్యాలు చేయాలంటే దేవుడు ఫస్ట్ దేవుడిని ఎతకాలి. అది అలా చేయండి, దేవుడు అంత ఎన్ని కార్యాలు చేస్తాడు. ఎన్ని కార్యాలు మీ ఇష్టం. మరి ప్రార్థన మోకాళ్ళు వేయడం, చెప్పకుండా బయటకు చదువుకోవడం, తరచుగా ఖాళీగా ఉంటే మనసులో స్థుతులు చెప్పుకుంటూ ఉండాలి. స్థుతులు చేస్తే అంటే గొప్ప దూపం అంట దేవునికి. స్థుతులు ఏంటండి ఆ వాక్యం, స్థుతుల చేత నా దుర్గము ఏదో ఉంది. స్థుతి అనే దుర్గాన్ని దేవుడు కట్టాలంట. స్థుతి 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 అని ఖాళీగా ఉంటే జోకులు సరసోక్తులు మరి ఇవి ఉంటాయి కదా, కామెడీ, అవన్నీ మానేసుకోవాలి. మన జీవితాన్ని మార్చుకోవాలి. అప్పుడు మన జీవితం దేవుడి కార్యం అసలు ఉంటుంది. అందరూ ఇలా తలకి నోటి మీద వేసుకుంటారు మనం చూసి. అది ఏం చేయాలి, జోకులు, ఆటకాయతనం, చతురు మాటలు, జోకు మాటలు అన్నీ దేవుడికి నచ్చిన ప్రతి కార్యాన్ని వదిలేసి దైవకత్వంతో నింపబడాలి, దైవంతో నింపబడాలి. అప్పుడు అసలు దేవుడు చాలామంది తెలవదు. నేను అదే బాధపడతాను, ఏంటి అనస్తులు వారి జీవితం దేవుడికి అయితే అద్భుతాన్ని చూస్తారు కదా అని నేను అనుకుంటున్నాను. సరే జోసెఫ్, ఐజాక్, స్టీఫెను నువ్వు కూడా పెద్దవాడు పోతున్నావు. నువ్వు చక్కగా ప్రభు కార్యాలు మీరు మీ జీవితం ఇగో మాలాగా మీరు మాకంటే మీరు ఇంకా డబల్గా అవుతారు. భక్తి చేయండి బాగా. మాకెంత ఎవరు ప్రొవైడ్ చేయాలి మీలాగా ఏసీలు, కార్లు తిరగడాలు, బైకులు తిరగ ఏమీ అసలు బైక్ తెలవదు పెళ్లి కాకముందు. అది ఏసీ తెలవదు, కూలర్ తెలవదు, ఏం మాకు తెలవదు. అది ఇన్ని చేస్తున్నప్పుడు ఇంకెంత భక్తి చేయాలో చూడండి. జోసెఫ్ నువ్వేంటంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇచ్చేసేయి, బాగా భక్తి చెయ్యి, తర్వాత చదువు విషయంలో కృషి చెయ్యి కొద్దిగా చాలు. నీకు ఆటోమేటిక్గా నువ్వు రేపు సాక్షిని చదువుతావు మైక్ పట్టుకొని, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ప్రభువే అని నీ మైండ్లో నేను చెప్పింది ముద్రించుకోవాలి. మేలు జరగాలంటే చేయాల్సిన భక్తి 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 భక్తి. సరే ప్రేయర్ చేసుకున్నాం.